చేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హతుడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. सोचा लेकिन कुछ भी नहीं हुआ यार. हाँ मेरे को मालूम. ఇక్కడ చోటు అని ఉండాలి. మీరేమైనా చూసారా? ఇందాక ఆ గలీలో చూశాను. नाम क्या है? हाँ इधर आ. ओए रुक जा. నలుగురు కలిసి ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చేవి అర్ధరాత్రి బయటికి? ఐ లవ్ యూ. ఏంటి సాలే, నువ్వంటే ప్రేమ ఉండి టీవీలో ఎవడో చచ్చింది చూసి నువ్వేమో అనుకుని నువ్వు ఫోన్ ఎత్తుకపోయేసరికి అర్ధరాత్రి పూట నీకోసం సందులు గల్లలు తిరుగుతుంటే వీళ్ళంట పడ్డారు. వీళ్ళని కొట్టడం మానేసి నన్ను కొడతావేంట్రా? నవ్వుతావేంటి? కొట్టు. చాలా థ్యాంక్స్ బాస్. మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది ఐ లవ్ యూ చెప్పేది కాదు. ఏదో చిన్న లవ్ మ్యాటర్. మీరు లైన్ చేయండి చల్లరే. ఇప్పుడు చెప్పు, ఇంతకేమన్నా ఒకసారి చెప్పే. ఏంటి ఏమైంది? ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తుంటే ఏడిపోచేస్తుంది. నాకెవరు లేరు. నువ్వు లవ్ చేస్తావని చెప్పుకోవడానికి కూడా నాకెవరు లేరు. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపు రాదా? ఊరుకో, మగాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని చెప్తారు. ఎవడు చెప్పాడు? చూపు తీసుకోవటాలి. బాధ వస్తే ఆడరా. అలా చూస్తావే నీ అబ్బా. ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళు తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి. దా. దా. నీకోసం అందరూ ఎదురు చూస్తుంటారా? ఏకమా ఏమన్నా అంటే ఈ మాట సూపర్ పిల్లలా ఉంది. రండి సార్. సీట్ ఖాళీ హై? ఉంది సార్. तो चलिए चलिए बैठेगा. వెనకాల సీట్ ఉంది. ఎక్కండి. విజయవాడ. విజయవాడ. హలో, ఏంటి సార్? లేదు సార్, సూర్యాపేటలో దిగాల్సిన నేను నిద్రలో పడి విజయవాడ దాకా వచ్చేసినట్టున్నాను. వస్తాను సార్. సార్ ఇప్పుడు వచ్చింది దిల్సుఖ్ నగరే. ఏంటి దిల్సుఖ్ నగరా? అవును, బస్ స్టాండ్. సారీ సార్. హలో, అవునరా చిట్టు తల్లి, నాన్న నిజంగా నీ దగ్గరకే వస్తున్నాడు రా. బాగా చదువుతావులేవండి. పొద్దున్న టిఫిన్ ఏం తిన్నావు? టికెట్. మిమ్మల్ని వేరే సీట్లు కూర్చోబెడతాను. తను నిన్ను అడిగిందా? నీ పని చించడమేగా, అది చేస్తే చాలదా ఏంటి? సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? మునగాలు 2. మునగాల? అవును సార్. హైదరాబాద్ అరుస్తున్నాను, మునగాలంటారండి. వచ్చే షాప్లో దిగండి సార్. ఇదిగోండి సార్ టికెట్. మునగాలు కొట్టేవాడిని. ఏమయ్యా, నీకేమన్నా స్పెషల్ గా చెప్పాలా? మునగాలు ఆగదు. విజయవాడ బస్ తెస్తే హైదరాబాద్ ఆపుతారా? అయితే మధ్యలో ఉన్న వాళ్ళందరూ పాపిస్తోళ్ళ. హైదరాబాద్ ఎంటర్ అవగానే వనస్థలపురం, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ 30 స్టాప్ లో ఆపుతారు. మా ఊరు ప్రెసిడెంట్. ఎక్కాలి దిగాలంటే సొంత కార్లో రావాలి.
ఇక మీద కాలంలో వస్తాను సార్. ఎవడేమైపోతే మీకేంటి? సరైన చెల్లొచ్చే టిక్కెట్ తీసుకోవాలి, అదేగా మీ బాధ. మునగల్లో ఆగదు, మీరు సూర్యాపేటలో దిగిపోండి. ఇవ్వండి సార్. ఎంతండి? 120 రూపాయలు. సూర్యాపేటలో దిగిపోండి. సూర్యాపేట. సరే. సార్ సార్ మీరు కొంచెం లేస్తారా? లేడీస్ ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చోండి. సరే అక్కడ కూర్చుంటాను. రండి, నువ్వు అక్కడ కూర్చోమ్మా. సార్ కొంచెం విండో సీట్లో కూర్చుంటారా? అలాగే, థ్యాంక్స్. అంజులో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఓ ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే ఓ పని చేయి. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చాయి. అవి ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసింది నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి? అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫెలో, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ చూసాను సార్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మన్నానా? లాడ్జికి రమ్మన్నానా? ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తి అని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే ప్రొడ్యూసం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం బాబు కూర్చో. యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలు ఏం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరికి వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుని లోకు అయిపోతావనా? అంతేగా? ఎత్తవా ఎత్తవా తవడమే కొట్టేయగలను. మళ్ళీ వస్తానే వదలం.
రాహుల్ రాహుల్ ఆగు. ఓ కమేష్, సారీ, నేను చూసి రాహుల్ అనుకున్నాను. సారీ. కాలు కా దెబ్బలేంటి? ఏం లేదు సార్, చిన్నదండి. స్వప్న, ఇతను రాహుల్ కాదు, కామేష్ అని మన కంపెనీలోనే పనిచేస్తున్నాడు. జీనియస్ అని చెప్తుందని ఇతనే. చూసి కూడా ఎందుకు వెళ్ళిపోతున్నావు? రాహుల్, నువ్వు నీ ఫ్రెండ్ సుబ్బలక్ష్మి కోసం ఇక్కడికి వచ్చానన్నా? నేనే. వాట్? చెప్పు, నన్ను చూసి కూడా ఎందుకు పారిపోతున్నావు? చెప్పు, ఎందుకు వెళ్ళిపోతున్నావు? చెప్పు, చెప్పు. కమేష్, సారీ రాహుల్, 1 year నుంచి స్వప్న నీ కోసం ఎంత ట్రై చేసిందో నాకు తెలుసు. నువ్వు కనపడకపోయేసరికి నాతో కాంప్రమైజ్ అయింది. ఓన్లీ కాంప్రమైజ్. ఓకే గైస్, బాయ్. Kamesh, oh, sorry, Rahul. What is correct? Kameshwarao. We'll meet in office. Bye. Yes, sir. Okay, bye. Deepak. Thank you. No problem. I'm really very, very happy for you, okay? Bye, guys. Bye. మనసేమో నీ